ప్రియమైన సహోదర సహోదరులారా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప సందేశం యెషయా ప్రవాదన గ్రంథం 43:2. నీవు నీళ్లలో నుండి వెళ్ళినప్పుడు నేను నీతో కూడా ఉంటాను. నదుల్లో నుండి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచివేయవు. ఈరోజు మీరు ఈ సందేశాన్ని వినడానికి కారణం ఏదైనా కావచ్చు. మీ హృదయంలో ఒక బాధ ఉండవచ్చు. ఎవరికీ చెప్పుకోలేని ఒక కన్నీటి కథ ఉండవచ్చు. మీ కుటుంబం గురించి ఒక ఆందోళన ఉండవచ్చు. మీ పిల్లల భవిష్యత్తు గురించి భయం ఉండవచ్చు. ఆరోగ్యం గురించి చింత ఉండవచ్చు. లేదా మీ జీవితంలో ఏమి జరుగుతుందో అర్థం కాక, దేవా నన్నెందుకు ఇలా నడిపిస్తున్నావు అని మీరు దేవుణ్ణి అడుగుతూ ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుడు మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాడు. నీవు ఒంటరిగా లేవు. మనుషులు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. మన బాధను మనకు దగ్గరగా ఉన్నవారికి కూడా మనం పూర్తిగా చెప్పలేకపోవచ్చు. కానీ దేవునికి కనిపించకుండా మన కన్నీటి బొట్టు కూడా ఉండదు. మనుషులు మన ముఖాలు చూస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనుషులు మన మాటల్ని వింటారు, కానీ దేవుడు మన మాటల్లో చెప్పలేని మూగ బాధను కూడా అర్థం చేసుకుంటారు. అందుకే ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిరాశ పడకండి, భయపడకండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. నీళ్లలో నుండి వెళ్ళినప్పుడు యెషయా 43 దేవుడు తన ప్రజలకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నారు. దేవుడు నీకెప్పుడు కష్టాలు రావని చెప్పలేదు, కానీ కష్టాల మధ్య నేను నీతో ఉంటాను అని వాగ్దానం చేశారు. ఇది ఎంత గొప్ప విషయం! క్రైస్తవ జీవితంలో సమస్యలు రావని దేవుని వాక్యం చెప్పడం లేదు, కానీ సమస్య వచ్చినప్పుడు మనతో పాటు నడిచే దేవుడు మనకున్నాడు. నీళ్ళలోకి వెళ్ళవచ్చు అంటే, నదుల్ని దాటవచ్చు అంటే, అగ్ని వంటి పరీక్షలు ఎదుర్కొనవచ్చు. కానీ ఆ పరిస్థితుల మధ్యలో కూడా దేవుని సన్నిధానం మనతో ఉంటుంది. మనం ఒక సమస్య ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యను చూసి నేను అయిపోయాను అని అనుకోవద్దు. దాని బదులు నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పండి. నా కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడు. కొన్నిసార్లు రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు మన బాధని ఎవ్వరితో చెప్పుకోలేము. మన బాధ ఎక్కువగా అనిపిస్తుంది. అందరూ నిద్రపోతుంటారు, కానీ మనకు నిద్ర రాదు. మనసులో ఎన్నో ఆలోచనలు. రేపేమవుతుందో, నా సమస్యకి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో, నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందో ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటాం. ఎవరితో చెప్పుకోలేక మౌనంగా కన్నీళ్లు పెట్టుకునే సమయాలు కూడా ఎన్నో ఉంటాయి. అలాంటి సమయంలో ఒక విషయం గుర్తు చేసుకోండి. మీరు ఒంటరిగా లేరు. మీతో ప్రభువారు ఉన్నారు. మీ గదిలో ఎవ్వరు లేకపోయినా దేవుని సన్నిధి అక్కడ ఉంది. మీరు ఏడుస్తున్నప్పుడు ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. మీరు ప్రార్థించడానికి మాటలు రాకపోయినా దేవుడు మీ హృదయాన్ని అర్థం చేసుకుంటారు. అందుకే ఈరోజు మీ కన్నీళ్లను దాచుకోవాల్సిన అవసరం లేదు. దేవుని ముందు మీరు హృదయాన్ని ఇప్పండి. దేవా నాకు అర్థం కావడం లేదు, కానీ నీవు నాతో ఉండాలి అని చెప్పండి. ఆ చిన్న ప్రార్థన కూడా దేవునికి ఎంతో విలువైంది. సమస్య కంటే దేవుడు గొప్పవాడు. సమస్యలు వచ్చినప్పుడు అవి మనకి పెద్దగా కనిపిస్తాయి. దారి మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. కానీ మనం ఒక విషయం మర్చిపోతాం. మన సమస్య ఎంత పెద్దదైనా మన దేవుడు దానికంటే గొప్పవాడు. మనకి కనిపించిన మార్గాన్ని ప్రభు చూడగలడు. మనకి తెలియని పరిష్కారాన్ని దేవుడు తెలుసుకోగలడు. మనకు మూసుకుపోయిన తలుపులు కనిపించినా దేవుని దగ్గర ఇంకా తెరవబడని తలుపులు ఉండవచ్చు. అందుకే ఈరోజు ఒక సమస్య కారణంగా దేవునిపై నమ్మకాన్ని వదులుకోకండి. మీ పరిస్థితి మారడానికి ముందు, మీకు దే సమాధానం రావడానికి ముందు దేవుడు మీకు సహనాన్ని నేర్పించవచ్చు. మీకు దారి కనిపించకపోయినా దేవుని చెయ్యి మిమ్మల్ని నడిపిస్తూ ఉండవచ్చు. కొంచెం ఆగి ఆలోచించండి. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న మీరు మీ జీవితంలో ఏ విషయం గురించి ఎక్కువగా భయపడుతున్నారు? మీ కుటుంబమా? మీ పిల్లల భవిష్యత్తా? మీ ఆర్థిక పరిస్థితులా? మీ ఒంటరితనమా? ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా? మీరు ఎంత ప్రార్థించినా సమాధానం రాలేదని బాధపడుతున్నారా? ఏదైనా కావచ్చు. మీ ఆందోళన మొత్తం దేవుని చేతిలో పెట్టండి. మీ మనసుతో ఇలా చెప్పండి. ప్రభువా నాకన్నీ తెలియకపోయినా నీకన్నీ తెలుసు. నాకు దారి కనిపించకపోయినా
నీకు దారి తెలుసు. నాకు బలం లేకపోయినా నీవు నాకు బలం లేకపోయినా నీవే నా బలం. నేను ఒంటరిగా లేను. నీవు నాతో ఉన్నావు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుని వాగ్దానాలను నమ్ముదాం. దేవుడు ఏమంటున్నాడో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విందాం. దేవుని శక్తిని నమ్ముదాం. దేవుడు మన కోసం సిద్ధం చేస్తున్న రేపటిని నమ్ముదాం. మన దేవుడు గతంలో మనతో ఉన్నాడు. ఈరోజు మనతో ఉన్నాడు. రేపు మనతో ఉంటాడు. చివరగా మీరు భయపడకండి. దేవుడు మీతో ఉన్నాడు. మనందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. వారి హృదయంలో ఉన్న భయాన్ని తొలగించు. వారి కన్నీళ్లు తుడిచివేయి. వారి కుటుంబాలను కాపాడు. వారి పిల్లల్ని కాపాడు. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు నీ జ్ఞానంతో పరిష్కారాన్ని చూపించు. దారి కనిపించిన సమయంలో వారికి దారిని చూపించు. బలం లేని సమయంలో వారికి బలం ఇవ్వు. ఒంటరిగా అనిపించే సమయంలో నీ సన్నిధి వారికి అనుభవింపచేయి. ప్రభా, నేను నీతో ఉన్నాను అని నీవు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని వారి విశ్వాసంతో పట్టుకునేలా చేయి. వారి జీవితంలో సమాధానం, వారి హృదయంలో ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు వారి భయాలన్నీ తొలగించు. విశ్వాసంతో వారు ముందుకు నడిచే కృపనివ్వు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భయపడకు, నీవు ఒంటరిగా లేవన్న ఈ సందేశం మీకు ఆశీర్వాదకరముగా ఉంటే మీరు ఇంకొకరికి షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్